విజయవాడ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సింగ్ నగర్లోని బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో 1-2 గంటల్లో అందరినీ క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దారి పొడవునా తమ ఇబ్బందులను సీఎంకు వరద ముంపు బాధితులు వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. వరద సాయం కోసం పవర్ బోట్స్ పంపాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి పవర్ బోట్స్ ను కేంద్రం విజయవాడకు పంపింది. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముప్పు ప్రాంతంలో అధికారులు ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద ముప్పులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకు దుస్తులు కూడా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అక్షయ పాత్ర ప్రైవేట్ హోటల్స్ దుర్గగుడి ద్వారా బాధితులకు అధికారులు ఆహారం అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు మరోసారి పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం సూచనలతో ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతోంది. అన్ని సప్లై చేసుకున్నాం. 100 బోట్లు తెప్పించాము. అన్ని నేను ఇక్కడే ఉంటాను. అన్ని సూపర్వైజ్ చేసుకుంటాను. అన్ని ట్రాఫిక్ జామ్ రాదు. కొంచెం ఓపీ బట్టలు అందరం తీసుకొస్తాను. మెడిసిన్ కూడా తీసుకొస్తాను. అసలు మాకెంత ఇది చేసి మమ్మల్ని కడుపు దాకా నుంచి కాపాడి అయ్యా ఆయన. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతా ఉంది. ఆయా ప్రాంతాలని బాధితులను కలుస్తూ వారికి భరోసానిస్తున్నారు. ఇప్పటికే సాయానికి సంబంధించి అధికారులు చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు సంబంధించి సమీక్షిస్తూ ఒకవైపున క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, రెండో రోజు ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు కదా, ఏంటి వివరాలు? మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. అమరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది. అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా. కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ
ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు. ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం.